సంతానం కలగలేదా? ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అయితే మీరు తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దీక్షిత్ ట్రావెలర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పవిత్ర కృష్ణానది తీరంలో గల శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానాన్ని పరిచయం చేస్తున్నాను. ఈ దేవాలయం హైదరాబాదు విజయవాడ నేషనల్ హైవేలో చిలకల నుండి 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయం చేరుకోవటానికి చిలకల నుండి బస్సులు మరియు ఆటోలు లభించును. విశ్వేశ్వర స్వామి వారు ఈ దేవాలయానికి క్షేత్రపాలకులుగా ఉన్నారు. ఈ దేవాలయం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నవనరసింహ క్షేత్రాల్లో ఒకటి. స్వామివారిని దర్శించుకొని మొక్కుకున్న యెడల తప్పక సంతానము భాగ్యము కలుగుతుంది. చాలామందికి సంపూర్ణ ఆరోగ్యము మరియు సంతాన ప్రాప్తి లభించింది. శ్రీ యోగానంద నరసింహస్వామి వారిని త్రేతాయుగమునందు ఋష్యశృంగ మహర్షి వారు ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉండి భక్తులను ఆశీర్వదిస్తున్నారు. స్వామివారిని సేవిస్తే సర్వరోగములు నయమవుతాయని, సంతాన యోగ్యత కలుగుతుందని భక్తుల యొక్క అచంచల విశ్వాసం. గుంటూరు, కృష్ణా, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో ఎంతోమంది స్వామివారి సేవించి సంతానము పొంది స్వామివారి పేరు పెట్టుకున్నవారు కోకొల్లలు. స్వయంభూ శ్రీ జ్వాలా నరసింహస్వామి వారిని దర్శించుకోవాలి అంటే మనము కొండపైన ఈ మెట్ల మార్గం ద్వారా ప్రయాణం చేయాలి. సుమారు 450 మెట్లు ఉంటాయి. మధ్యలో కోతులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఇక్కడ కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది. కొండ మీదకు చేరుకున్న భక్తులకు మొదటిగా శ్రీ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ శివుని కూడా దర్శనం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు స్వయంభూ శ్రీ జ్వాలా నరసింహ స్వామి వారు. స్వామివారు ఇక్కడ పుట్ట రూపంలో దర్శనమిస్తున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆ పక్కనే ఉన్న సొరంగ మార్గాన్ని కూడా చూడవచ్చు. ఈ సొరంగ మార్గం ద్వారా మునులు, దేవతలు స్వామివారిని పూజిస్తారని పురాణ ఇది. యాత్రికులు బస చేయటానికి ఇచ్చట అన్ని వసతి సదుపాయములు కలవు మరియు నిత్యాన్నదాన సత్రము కూడా కలదు. ఈ దేవాలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో గరుడాచల క్షేత్రం కలదు. ఆ క్షేత్రమునందు శ్రీ వీరనరసింహస్వామి వారు పూజలు అందుకుంటున్నారు.
గరుడాచలం నందు వీరనరసింహ స్వామి వారిగా పూజలు అందుకుంటున్నారు. స్వామివారి కళ్యాణ ఉత్సవము ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి రోజున జరుగును. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి.